దివ్యమూర్తుల పుణ్యగాథలలో ఈనాడు దూర్వాస మహర్షిని గురించి ఏం చెప్పారో విందాం. ఒక రోజున లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురు కూర్చొని సంభాషించుకుంటూ ఉన్నారు. ఇంతలో నారదుడు అక్కడికి వచ్చాడు. అనసూయ పాతివ్రత్యాన్ని గురించి ఆ ముగ్గురికి చెప్పాడన్నమాట. చాలా పొగిడాడు కూడా అక్కడ. అయితే ఈ త్రిమూర్తుల సతీమణులు విని సందేహం కలిగింది. తమ భర్తలను పంపించి పరీక్షించమన్నారు ఆమెని. వారు ముగ్గురు కూడా అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళ పత్నుల కోరికను అంగీకరించి చక్కగా బ్రాహ్మణ వేషంలో అనసూయ దగ్గరికి వచ్చారు. ఆతిథ్యం ఇవ్వమని కోరారు. మరి మునులు కదా ఆతిథ్యం ఇవ్వమంటే తప్పకుండా ఇస్తారు, ఏ ఆశ్రమంలోనైనా సరే. అనసూయ సంతోషంతో అంగీకరించింది. కానీ ఈ బ్రాహ్మణులు ముగ్గురు షరతు పెట్టారు. నీవు వడ్డించేటప్పుడు, మాకు భోజనం వడ్డించేటప్పుడు దిగంబరివై వడ్డించాలి అని. సరే అంది. అలాగే వీళ్ళు ఇస్రాహుల దగ్గర కూర్చున్నారు. ఆమె వాళ్ళ మీద మంత్రజలం చల్లింది. వాళ్ళు బాలురయ్యారు. ఆ తర్వాత ఆమె దిగంబరి అయి వాళ్ళకి వడ్డించింది. బాలురు కదా, ఆమె పెట్టింది భోజనం వాళ్ళకి. ముగ్గురిని 3 ఉయ్యాలల్లో పెట్టి ఊపుతూ ఉంది. ఎంతసేపటికి రాలేదు మన భర్తలు అని చెప్పి త్రిమూర్తుల భార్యలైన లక్ష్మి, సరస్వతి, పార్వతులు ఆ ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమంలో అనసూయను కలిశారు. తర్వాత అక్కడ ఉన్న ముగ్గురు పిల్లల్ని చూశారు. వాళ్ళకి విషయం అర్థమైంది. వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు ఆమె పాతివ్రత్యానికి. తర్వాత తమ భర్తల్ని తిరిగి యథారూపానికి తీసుకురమ్మన్నారు. అప్పుడు అత్రి మహామనిషి వచ్చి మంత్రజాలం చలితే వాళ్ళు ముగ్గురు మామూలు తమ రూపాలని ధరించారు. ఇలా అనసూయ, అత్రి మహర్షి ఇద్దరు కూడా తమ మంత్ర ప్రభావం చేత త్రిమూర్తులను, బాలురైన త్రిమూర్తులను త్రిమూర్తులుగా చేశారన్నమాట. ఆ రకంగా వాళ్ళు విశ్వవిఖ్యాతిని పొందారు. తర్వాత త్రిమూర్తుల అంశతో వాళ్ళని మాకు పుత్రులుగా జన్మించమని కోరింది. దాన్ని అంగీకరించారు త్రిమూర్తులు. విష్ణుమూర్తి ఏమో దత్తాత్రేయుడిగా పుట్టాడు, బ్రహ్మ ఏమో సోముడిగా పుట్టాడు వీళ్ళకి, అంటే అత్రి అంశాలకి. ఈశ్వరుడేమో దూర్వాసుడుగా జన్మించాడు, అంటే ఈశ్వరాంశే దూర్వాసుడు అనమాట. ఈ దూర్వాస మహర్షిని గురించే కదా ఇప్పుడు మనం చదువుకోబోతున్నది. ఒక రోజున దూర్వాస మహర్షి మహావిష్ణుమూర్తిని దర్శించాడు. అక్కడ నుండి కుసుమమాలికను పొందాడు. విష్ణుమూర్తి కుసుమాలిక ఇచ్చాడు. అది తీసుకొస్తుండగా దారిలో ఐరావతం ఎక్కి ఇంద్రుడు వస్తూ ఉంటే ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు దాన్ని ఏం చేశాడంటే ఐరావతానికి తోడడానికి మీదకి విసిరాడు. అదేం చేసింది, ఆ విసిరి వేసిన పుష్పహారాన్ని కింద పడవేసింది, తొక్కింది. ఇదంతా చూసిన దుర్వాసుడికి కోపం వచ్చింది. నీ ఐరావత శిరస్సు ఖండించబడుతుంది, అలాగే నీవు నీ ఐశ్వర్యాన్ని కోల్పోతావు అని చెప్పి ఇంద్రుడిని కూడా శపించాడు. కాబట్టి పెద్దలు ఏదైనా మనకిస్తే దాన్ని చాలా తీసుకోవాలి, అలాగే దాన్ని జాగ్రత్తగా భద్రపరచాలి, నిర్లక్ష్యం ఉండకూడదన్నమాట. ఇక్కడ ఇంద్రుడు ఆ నిర్లక్ష్యం చూపించాడు కాబట్టి ఆ తర్వాత ఐరావతం శిరస్సే విఘ్నేశ్వరుడికి అతికించబడింది అన్నమాట. మరి ధర్మదేవతను గురించి ఒకసారి తపస్సు చేశాడు ఎవరు, దుర్వాసుడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. వరం ఏంటో కోరుకోమన్నాడు. తర్వాత అది అడగటానికి, వరం కోరుకోమని అడగటానికి బదులు ఏం చేశాడంటే ధర్మదేవత కోపాన్ని వదులుకోవయ్యా అని ధర్మదేవత సలహా ఇచ్చేశాడు. అప్పుడు ధర్మదేవత ఇంకా దూర్వాసునితో సత్యాన్ని, తపాన్ని, దానాన్ని, దమాన్ని, శౌర్యము, క్షామము, శాంతి, ఇలా అహింస, శ్రద్ధ, ఇవన్నీ నా భూషాలు, ఇవన్నీ నీవు కూడా అలవరుచుకో అని చెప్పాడు. దూర్వాసుడు కోపం వచ్చింది. ఏమంటే ధర్మదేవుడిని శపించాడు అనమాట. నువ్వు చండాలుడుగా, దాసీపుత్రుడుగా జన్మించమని శపించాడు. అంచేతనే ఏమైంది, ధర్మదేవత తర్వాత హరిశ్చంద్రుడిగా పుట్టాడు. అలాగే వీరబాహుడిగా, మళ్ళా ద్వాపరయుగంలోనేమో విదురుడుగా పుట్టాడు. అంటే చండాలుడిగా పుట్టమన్నాడు కానీ సత్యహరిశ్చంద్రుడిగా పుట్టి చండాలుడు అయ్యాడు కదా వీరబాహుగా. అది
తర్వాత విదురు జన్మ కూడా వచ్చింది ధర్మ దేవతకి. అందులో భారతంలో మనం చదువుకుంటాం కదా! విదురుడు ధర్మ దేవత యొక్క అవతారమే అని అంశాన్ని. ఒక రోజున దూర్వాస మహర్షి గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సమయంలో బలిచక్రవర్తి కుమారుడు సాహసకుడని ఒక ఆయన ఉన్నాడు. అతను తన భార్యతో అక్కడ క్రీడిస్తున్నాడు అనమాట. అప్పుడు కోపం వచ్చింది ఆయనకి. అప్పుడు గార్ధబాసురుడు కమ్మని ఆ సాహసకుడికి శాపం ఇచ్చాడు. తిలోత్తమనేమో నీవు బాణుని గృహంలో ఉషగా జన్మించని ఇచ్చాడు. ఆ ఉష పరిణయం తర్వాత మనం కృష్ణుడి ప్రద్యుమ్నుడు ఉషా ప్రద్యుమ్న పరిణయంలో ఉష ఉంది. ఆ ఉష అన్నమాట. ఈ తిలోత్తమే అట్లా ఉషగా మారింది, జన్మించింది. సాహసుడే గార్ధబాసురుడిగా జన్మించాడు. దూర్వాస మహర్షి ఔర్య మహర్షి కుమార్తె కందళిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె చాలా గయ్యాళన్నమాట. చాలా బాధలు పెట్టింది కూడా దూర్వాసుడిని. ఈ అన్నిటినీ భరించలేక ఆయన ఒక రోజున చాలా తీక్షణంగా కందళిని చూసేటప్పుడు కందళిని భస్మం అయిపోయింది. సరే ఆశ్రమానికి వెళ్ళి నా కూతురుని చూద్దాం అనుకున్న ఔర్య మహర్షి అక్కడికి వస్తే కూతురు కనపడలా. అప్పుడు ఔర్య మహర్షి ఎంతైనా కూతురు కనపడకపోతే కూతురు ఎలా అయింది అనుకుంటే మరి కోపం వస్తుంది కదా! అందుకని ఆయన ఏం చేశాడంటే కుపితుడయ్యాడు. అంబరీషుడు రాజు చేయబడే యజ్ఞం సమయంలో నీకు ఘోర అవమానం జరుగుతుందని దూర్వాసుడు అల్లుడికి శాపం పెట్టాడు ఔర్య మహర్షి. ఆ మహర్షి తర్వాత చాలా అవమానం పొందాడు అంబరీషుడి యజ్ఞం సమయంలో. అది కూడా మనకు తెలుసు. ఆ శాపఫలం చివరికి అంబరీషుడిని గట్టిగా చేయటం, ఆయన ఏదో ఈయన వస్తే ఆతిథ్యం ఇచ్చి దీనికి వెళ్ళి నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చే లోపల యజ్ఞం ముగిసిపోతుంది, ద్వాదశ గడులు పోతున్నాయని చెప్పి కాస్త తులసి దళ తీర్థాన్ని సేవిస్తే అది కోపం వచ్చి ఈయన ఇది చేస్తే అప్పుడు చక్రాన్ని పంపించాడు కదా విష్ణు ఈయనకి మీదకి. అందరి దగ్గరికి వెళ్ళాడు ఆ చక్రం నుంచి రక్షించమని దూర్వాసుడు. ఎవరో రక్షించలేదు. చివరికి అంబరీషుడి దగ్గరికి వస్తే అప్పుడు అంబరీషుడు శాంతిస్తే ఆమెను ఉపసంహరించమని విష్ణుమూర్తిని కోరుకుంటే కదా ఆ సుదర్శన చక్రం తిరిగి వెళ్ళిపోయింది. ఆ రకంగా ఆ శాపాన్ని, ఆ ఘోరమైన అవమానాన్ని అంబరీషుడి యజ్ఞం దగ్గరే ఆయన పొందాడనమాట. ఇది మామగారు పెట్టిన శాపం ఆ రకంగా పరిణమించింది. తర్వాత కుంతి తండ్రిని ఆజ్ఞను అనుసరించి చక్కగా ఆయన సపర్యలు చేసిందే. అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఒక వరం ఇచ్చాడు. ఆ వరాన్ని ప్రయోగించి ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటే ఎవరిని తలిస్తే ఆ మంత్రాన్ని జపించి ఆ దేవత ప్రత్యక్షమవుతుంది. ఆమెకి పుత్ర సంతానాన్ని ఇస్తుంది కదా. అలాగే సూర్యుడు ప్రయోగం చేసింది. సూర్యుడి దగ్గర సూర్యుడు వచ్చాడు, కన్యాత్వం చెడకుండా కర్ణుని ప్రసాదించాడు. అది అలాంటి వరాన్ని కుంతీదేవి పొందిందనమాట దూర్వాసుడి ద్వారా. తర్వాత కృష్ణుడి విషయంలో సందేహం వచ్చింది ఒకసారి దూర్వాసుడికి. 16,000 మంది భార్యలతో ఈయన ఎట్ట గడుపుతున్నాడు అని. అందుకని ఒక రాత్రిపూట చూద్దాం ఎక్కడ ఉన్నాడో ఈయనని చెప్పి ఒక్కొక్క గోపి ఇంటికి వెళ్ళాడు. ఈ 16,000 గోపికల ఇళ్లలోనూ ఆయన వివిధ భంగిమల్లో 16,000 మందితోనూ ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అట్లా కనిపించేటప్పటికి విస్మయ ఆశ్చర్యాలు పొందాడు, పరమానందం కూడా పొందాడు. అంటే ఆయన పరమాత్మ కాబట్టి ఆ చర్య చేయగలిగాడని ఆనందభరితుడయ్యాడు అనమాట. తర్వాత దుర్యోధన కోరికను మన్నించడం కోసం ఒకసారి పాండవుల దగ్గరికి వెళ్ళాడు. పాండవులు అరణ్యవాసం చేస్తుండగా వాళ్ళకి సూర్యుడి వలన పొందిన అక్షయపాత్ర ఉండటం వలన వాళ్ళు అందరికీ వచ్చిన వాళ్ళకి చక్కగా భోజన వసతులు అన్నీ ఏర్పాటు చేసేవారు. కానీ ఆ రోజున పాండవులు ద్రౌపది అందరూ కూడా భోజనం చేసి ఆ పాత్రని ఆడబెట్టేశారు, ఖాళీ చేసి. ఆ సమయంలో వచ్చాడు దూర్వాసుడు. అయితే ఏం చేయాలా, ఎలా ఆతిథ్యం ఇవ్వాలా అని ఆలోచిస్తూ వాళ్ళని నదికి వెళ్ళి స్నానం చేసి రండి. వాళ్ళందరూ అంటే పరివారంతో సహా వచ్చిన దూర్వాసుడు నదికి వెళ్ళి స్నానం చేయటం ప్రారంభించినప్పుడు ఈమె కృష్ణ పరమాత్మని తలుచుకుంది. వెంటనే వచ్చాడు అక్కడికి. అమ్మ నాకు ఆకలిగా ఉంది, ఏదైనా పెట్టమన్నాడు. ఇది పరిస్థితి అయింది.
అందులో ఏమీ లేదనే ఉద్దేశంతో అయితే ఆ పాత్ర తీసుకురా అక్షయ పాత్ర అన్నాడు. ఆ అక్షయ పాత్రలో ఒక మెతుకు మిగిలుందని దాన్ని నోట్లో వేసుకొని నాకు కడుపు నిండిందని గ్రహించాడు. ఇక్కడ స్నానం చేస్తున్న దూర్వాసుడు ఆ పరివారానికి కూడా కడుపు నిండి ఏమీ తినలేని స్థితి వచ్చింది. అరే! ఇప్పుడు వెడితే ద్రౌపది దగ్గరికి వెళ్ళి అక్కడ వాడు పెట్టే షటర్సోపేత భోజనం మనం ఇంకేం చేస్తాం? వాళ్ళకి బాధ కలిగించిన వాళ్ళమవుతాం. అందుకని అక్కడికి వెళ్ళకూడదని వచ్చిన వాళ్ళు వచ్చినట్టే అసలు ద్రౌపది ఆసనం దగ్గరికి కనపడకుండా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. స దూర్వాసుడు తన పరివారంతోటి. ఇలా దుర్యోధనుడి ఎత్తు పారలేదనమాట. ఆ తర్వాత దూర్వాసుడు ద్రౌపదిని పరీక్షించే యత్నించాడు ఒకసారి. సో చివరికి శ్రీకృష్ణుడిచే గర్వభంగం కలిగింది. తిరిగి వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఇది మరి ద్రౌపదిని గర్వభంగం చేయాలనుకున్నాడు కదా, అది కుదరలేదు. అలాగే ఒకసారి కృష్ణుడి దగ్గరికే వచ్చాడు దూర్వాస మహర్షి. రుక్మిణీదేవి పాయసం వండి దూర్వాస మహర్షి వడ్డిస్తోంది. అతను ఆ పాయసాన్ని తింటూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు సహనాన్ని పరీక్షించాలనుకున్నాడు దుర్వాసుడు. అందరినీ ఈయన పరీక్షించడమే పాపం. అందుకని ఏం చేశాడు, కొంత పాయసం తీసి ఎంత కోపం వస్తుందో చూద్దామని చెప్పి రుక్మిణీదేవికి రాశాడు శరీరం మీద. అయితే శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడలేదు, నవ్వుతూ కూర్చున్నాడు, అలాగే శాంతంగా ఉన్నాడు. అప్పుడు దూర్వాస మహర్షి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, నీ శాంత స్వభావాన్ని చూచి తనకు ప్రాయశ్చిత్తంగా మరి అప్పుడు నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటానని చెప్పి, ఓ నాయన శ్రీకృష్ణ ఆ పాయసాన్ని నాకే పుయ్యి అని అడిగాడు. ప్రాయశ్చిత్తం మరి రుక్మిణీదేవికి ఈయన పూసాడు కదా, ఆయన ఏమీ కోపగించలేదు. మరి అట్లా పూయటం తప్పు కదా వాస్తవం, అందుకని ప్రాయశ్చిత్తంగా నాకు పుయ్యి అన్నాడు. శ్రీకృష్ణుడు ఏం చేశాడు, దుర్వాసుడు ఒళ్ళంతా పూసి పాదాలు వదిలేశాడు. అందుకని నువ్వు పాదాలను వదిలేసావు కాబట్టి అంతా పూయమంటే నీకు పాదం వలనే మృత్యువు వస్తుంది అని చెప్పించాడు. అందుకనే ఆయన అవతారం సాధించే ముందు అడవిలోకి వెళ్ళటం, ఆ చెట్టు కింద పడుకోవటం, ఆ కాలు మీద పైన కాలు వేసుకోవటం, ఆ బొటన వేలు ఆ వేటగాడికి కనపడటం, ఆ బొటన వేలే మృగం యొక్క ఒక భాగం అని చెప్పి బాణం వేయటం, ఆ బాణం ఆ బొటన వేలికి తగిలి ఆయన ప్రాణాలు వదలటం, ఇదన్నీ మనకు తెలుసు కదా. ఇది దూర్వాసుని చరిత్ర. అంటే శివుడు రుద్రావతారం కదా, అందుకని ఆ శివుని అవతారం, ఆ రుద్రత్వం అంతా, ఆ కోపం అంతా దూర్వాసుని అవతారంలో వివిధ సమయాల్లో అలా వ్యక్తీకరించాడు అన్నమాట. ఇది దూర్వాసుని కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే తన కోపము తనకి అవమాన పాలు చేస్తుంది, తనను అవమాన పాలు చేస్తుంది అనే విషయం అర్థం చేసుకోవచ్చు దూర్వాసుని కథ ద్వారా. కాబట్టి వీలైనంత వరకు కృష్ణుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో, రుక్మిణీదేవికి పాయసం పూసిన హాస్యానికి దూర్వాసుడు ఆయన ఎంత శాంతంగా ఉన్నాడో, అలా కోపం వచ్చే సమయాల్లో మనం కూడా అంత శాంతంగా ఉండగలిగితే మనం కూడా ఎప్పుడు ఆనందంగానే ఉంటాం. కాబట్టి కోపాన్ని వదిలేసి శాంతిని వహించండి అని ఈ దూర్వాసుని కథ మనకి సూక్తిని తెలుపుతుందన్నమాట. స్వస్తి.